అందులో మాట్లాడుతూ పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ స్కూల్స్లో అంటే విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పిల్లలు డ్రాప్ అవుట్స్, పరిశ్రమలు డ్రాప్ అవుట్స్, ఉద్యోగులు డ్రాప్ అవుట్స్, రేపు పూర్తిగా డ్రాప్ అవుట్లోకి ఈ పార్టీ కూడా వెళ్ళిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళు చెప్పే అబద్ధాలకు సంబంధించి మొన్ననే 4 లక్షల ఉద్యోగాలని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఇచ్చామని. మండలిలో నిలదీస్తే 0 అని చెప్పారు. మేము చెప్పలేదు ఆ మాట, ఇస్తాము ఊహించుకున్నాం అంతేగాని మేము 8 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేశారు ఫస్ట్. అయితే తర్వాత మేము కలలో ఊహించుకున్నాము, ఇవ్వలేదు, మీరు అట్లా నిలదీస్తే ఎట్లా, మేము దొరికిపోతాం కదా, ప్రజల అమాయకులు అనుకొని ఏదో మేము చెప్తాము అనేసి ఏదో సమాధానం చెప్పినట్టు ఉంటున్నారు. నిరుద్యోగ భృతి గతంలో కూడా ఇదే హామీ ఇచ్చి మోసం చేశారు, మళ్ళీ అదే హామీ ఇచ్చారు, మళ్ళీ అదే మోసం చేస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు సార్. సార్ నమస్తే సార్. మీకు మరొకటి మీరు చెప్పారు కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. విద్య గురించి ఒక్క నిమిషం చెప్తే ముందు దీని గురించి చెప్తాను. అగండి, ఉద్యోగాల గురించి ఒక పాయింట్ లో చాలా గవర్నర్ గారి ప్రసంగంలో 3వ పేజీ 15వ పేజీ రెండు గమనించండి అండి. 3వ పేజీలో ఏం చేశారంటే ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6,50,000 కోట్లు అంటే 6.5 lakhs crores పెట్టుబడులు పెట్టారు. మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది అని రాశారండి. 3వ పేజీ. 15వ పేజీకి వెళ్దాం. ఉంది. 15వ పేజీ ఉంది సార్, ఇదిగోండి మళ్ళీ చదివి వినిపిస్తా. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. తెలుగులోనే చదువుతున్నా. మరి తప్పు, మీరు తప్పుగా 15వ పేజీకి వెళ్దాం. ఆగండి సార్, 15వ పేజీకి వెళ్దాం. ఆగండి సార్, 15వ పేజీలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ద్వారా 4,700 ఎకరాల్లో 800కు పైగా భూ కేటాయింపులు విజయవంతంగా నిర్వహించి 78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 48,789 ఉద్యోగాలను కల్పించడం అయింది. 4 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు 3వ పేజీలో. 15వ పేజీలో అది 3వ పేజీ కథ. 15వ పేజీ కథలో వచ్చిన పెట్టుబడులే 78,000 కోట్లు, వచ్చినటువంటి ఉద్యోగాలు 48,779 కోట్ల రూపాయలు అంటారు. ఈ 3వ పేజీకి 15వ పేజీ మధ్య ఏం జరిగిందనేది ఎవరు చెప్తారో, గవర్నర్ గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారా, నారా లోకేష్ గారు చెప్తారా, ఎవరు చెప్తారో మాకు అర్థం కావట్లా. కేవలం ఒకే ప్రసంగంలో 3వ పేజీ నుంచి 15వ పేజీలో రాగానే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా, అమెరికాకు అధ్యక్షులా అర్థం కావట్లేదు. దాంతో పాటు విద్య గురించి చెప్తా పోయే ముందు ఇంకొక చిన్నది చెప్తాను సార్. చాలా గట్టిగా ప్రజలు గుండె రాయి చేసుకుని వినండి. వచ్చే సంవత్సరంలో కూడా విద్యుత్ ఛార్జీలు మాడు బగిలేటట్లు పెరగబోతున్నాయి. ఎట్లా? అది మాత్రం మీకు చెప్పగలుగుతున్నా. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఏపీఆర్సీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలకు గాని లేకపోతే ఇచ్చే వాటికి గాని ఎటు చూసుకున్నా కూడా 12,632 కోట్ల రూపాయల లోటు మాకు కనిపిస్తుంది. ఈ 12,632 కోట్ల రూపాయల లోటు మీరు కాని మాకు చెల్లించకపోతే మేము ప్రజలపైన కరెంటు ఛార్జీలు పెంచి మేము డబ్బులు వసూలు చేసుకోవాల్సి వస్తుందని ఏపీఆర్సీ చెప్పింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, లేదు ఆ 12,632 కోట్ల రూపాయలు నేను ఇచ్చేస్తాను అని చెప్పింది. సో నేనేమనుకున్నానంటే ఏపీఆర్సీకి ఇవ్వాల్సినటువంటి ఆ గ్యాప్ వైబిలిటీ ఫండింగ్ అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ అంతరానికి సంబంధించినటువంటి 12,632 కోట్ల రూపాయలు ప్లస్ ఆక్వా ఫార్మర్స్ గాని లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి విద్యుత్కి ఛార్జీలు గాని లేదా 9 గంటల కరెంటుకి ఇచ్చేటువంటి వాటికి గాని ఇవన్నిటికీ ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 50,087 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కాబట్టి యావరేజ్ గా పర్ ఇయర్ ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి నేనేమనుకున్నానంటే ఈ 12,632 కోట్ల రూపాయలు ప్లస్ యథావిధిగా ఇచ్చేటువంటి ఈ 10,000 కోట్ల రూపాయలు మొత్తం కలుసుకొని సుమారుగా 22,632 కోట్ల రూపాయలు పెట్టుబడి ఏమన్నా
మనం ఎనర్జీ సెక్టార్ కి బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతాయేమని మేము భావించాం. కట్ చేస్తే ఎనర్జీకి వాళ్ళు కేటాయించింది 13,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఓకే, అంటే సుమారుగా ఒక 13,000 కోట్ల రూపాయలకి సంబంధించిన సర్ఛార్జీలు, లేకపోతే గ్యాప్ వైబిలిటీ, లేకపోతే ట్రూ అప్ ఛార్జీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు వాడుకునేటువంటి ప్రతి వినియోగదారుడి పైన కూడా పడే అవకాశం ఈ బడ్జెట్ చూసిన తర్వాత అనిపిస్తుంది. సో బాధుడు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధుడే అని నాకు అనిపిస్తుంది సార్. ఇది 99.99% అలానే మాకు కనపడుతుంది. అవును. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా రేపు బడ్జెట్ సెషన్ లో దాని మీద కూడా ఏం క్లారిటీ ఇస్తారనేది చూసుకోవాలి. దాంతో పాటు ఆయన మనబడి అంటే నాడు నేడు పేరు మార్చారు కదా, మనబడి మన భవిష్యత్తు, జగనన్న గోరుముద్ద పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, రెసిడెంట్ స్కూల్స్, ప్రీ పవర్ స్కూల్స్, వీటన్నిటికీ ఒక 3,480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. ఖర్చు పెడతామని చెప్తున్నారు. కానీ జగనన్న గోరుముద్దకు పర్ ఇయర్ కేటాయించిందే 1,689 కోట్లు. ఈ విద్యా కానుక వాటికి వీటికి ఒక 700 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ లెక్కను చూస్తుంటే అయిపోతుంది. ఆ 3,486 కోట్ల రూపాయలు సరిపోవు. మరి ఎట్లా చేస్తారో పిల్లలు, మరి బట్టలు వేసుకొని వెళ్ళాలి, షూలు, లేసులు, ఐడి కార్డులు, బెల్టులు, వీటన్నిటికీ మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో అర్థం కావట్లేదు. దాంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి 2019-24 మధ్యలో పిల్లలకి మంచి భోజనం పెట్టారు, మధ్యాహ్న భోజనం ఉదయం నుంచి. అలాగే వారంలో కూడా మొత్తం మార్పు, మెనూలో మార్పులు అంతకుముందు లేవు కదా. కాదు సార్, అంతకుముందు లేవు కదా. ఆ పరిస్థితికి తీసుకెళ్తారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనే కదా, అంతకుముందు బాగుందంటే కదా వాళ్ళకి. సార్ ఒకటి సార్ మీకు చెప్తాను సార్. ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఒక్కొక్కరికి ఇస్తా అంటే నేను 2 ఇస్తా అని చెప్పాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గోరు ముద్దలో 1 చిక్కీ ఇస్తా అంటే నేను 2 చిక్కీలు ఇస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇస్తా అంటే దానికి డబ్బులు ఇస్తా అన్నారు, ట్రిపుల్ ఇస్తా అన్నారు కదా. మాకంటే గొప్పమైనటువంటి పరిపాలన చేయాలనుకుంటున్నారు కదా. సో దానికనే కదా ప్రజలు కాస్త ఆశాజీవులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో కదా అని ఓటేశారు. ఇప్పుడు మరి పరిస్థితి చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అన్నటువంటి చిక్కీ రెండో చిక్కీ ఇవ్వడం బదులు ఉన్న చిక్కీని కూడా తీసేసే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఫీజు రీయింబర్స్మెంట్ కి 3,377 కోట్ల రూపాయలు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్ ఇయర్ విద్యా దీవెన కింద 2,841 కోట్లు, వసతి దీవెన కింద 2,200 కోట్ల రూపాయలు, టోటల్ గా 5,061 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పర్ ఇయర్. మరి ఇక్కడేమో 3,377 కోట్ల రూపాయలే ఆ డిఫరెన్స్ కనపడుతుంది. మరి అసలు ఎక్కడ సార్ ఏ విధంగా ఇది జరుగుతుందో అర్థం కావట్లేదు. దాంతో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పోషణ అంటే పిల్లలు పుట్టిన తర్వాత బాలింతలకు, గర్భిణీలకు, మహిళల కోసం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,978 కోట్ల రూపాయలతో వాళ్ళకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని స్కీమ్ ఇచ్చారు. దాని పేరు మార్చారు, బాల సంజీవని ప్లస్ అని మార్చి 1,163 కోట్ల రూపాయలు కేటాయించారు. అరే బాలింతలకు ఇచ్చే ఆహారంలో కోత, గర్భిణీలకు ఇచ్చేటువంటి ఆహారంలో కోత, పిల్లలకు పెట్టేటువంటి చిక్కీలో కోత, పిల్లలు కట్టుకునే బట్టల్లో కోత, పిల్లల చదువుకి ప్రోత్సాహంగా ఇచ్చేటువంటి అమ్మఒడిలో కోత. ఇది కోతల ప్రభుత్వమా లేకపోతే పథకాలు ఇచ్చే ప్రభుత్వం అర్థం కావట్లా. కూటమి ప్రభుత్వాన్ని పేరు మార్చి కోతల ప్రభుత్వాన్ని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చూడండి సార్. 2 రకాలుగా ఉంటుంది నాగార్జున యాదవ్ గారు. ఎన్నికలకు ముందు కోతలు కోయడము, బడ్జెట్ లో కోతలు కోయడం, 2 కోతలే సార్. ఈ ఒకటి మరి సంపద సృష్టి అంటున్నారు సార్. ఒక్క చివరి కన్ఫర్మేషన్, రామ్నాథ్ గారికి కూడా కొంత ఇబ్బంది అయితే వారికి కూడా నాకు క్షమాపణ చెప్తున్నా. ఇది కాదు సార్, సంపద సృష్టి అంటున్నారు కదా సార్, అది కూడా చెప్పాలి. సంపద సృష్టిలో ప్రైమరీ డెఫిసిట్ 39,000 కోట్ల రూపాయలు ఉండడం ఏంటి సార్? ప్రైమరీ డెఫిసిట్ 39,946 కోట్లు ఉండడం ఏంది? దాంతో పాటు ఫిజికల్ డెఫిసిట్ 73,360 కోట్ల రూపాయలు ఉండడం ఏంది? ఇంకా ఈయన అదృష్టం చెప్పమంటారు సార్.
వచ్చే సంవత్సరం కూడా 79,960 కోట్ల రూపాయలు ప్రైమరీ డెఫిసిట్ ఉంటుందని చెప్తున్నాడు. ఎస్ ప్రైమరీ డెఫిసిట్ అదే ఫిజికల్ డెఫిసిట్ అటు ఉందంటున్నారు. రైట్ వచ్చే సంవత్సరం కూడా Yes. రెవెన్యూ డెఫిసిట్ 33,185 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నాడు. రైట్ సార్. అంటే 3,22,000 కోట్ల రూపాయలు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టి దాంట్లో 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మాకు రాదు, నాకు Right. డెఫిసిట్ ఉంది, సార్, లోటు రామ్నాథ్ ఉందని గారు, చెప్తున్నారు. ఒక చిన్న మరి పాయింట్. సంపద సృష్టి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఏదో